డెడ్లైన్లు మావోయిస్టులకేనా, ఉగ్రవాదులకు ఉండవా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు సాధ్యమేనా? చర్చలకు వస్తామని మావోయిస్టులు అంటుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదు? గతంలో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ఏం జరిగింది? మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 2026 మార్చి 31 నాటికి అసలు భారత్లో నక్సలైట్ అనే వ్యక్తే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ ను ముమ్మరంగా చేస్తోంది భారత ప్రభుత్వం. దీనికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ, ఒడిశా పోలీసుల సహకారం తోడవటంతో ప్రతి వారం పదుల సంఖ్యలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. దండకారణ్యం యుద్ధభూమిగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మావోయిస్టులను ఏరివేస్తామంటూ పదే పదే చెప్తున్నారు. पहले जो 19 से पहले 2 हेलीकॉप्टर जवानों की सेवा में थे, आज 12 हेलीकॉप्टर 6 बीएसएफ के और 6 एयरफोर्स के जवानों को बचाने के लिए तैनात है. इनको मदद भेजने के लिए भी तैयार है. दृष्टि से एक डिटेल रणनीति का हमने चॉकआउट करने का काम किया था. आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री, गृह मंत्री, उनके डीजीपी, उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं, क्योंकि जनवरी से अब तक लगभग 194 नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं, 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया. అయితే మావోయిస్టులను అంతం చేయటమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. బలం ఉందని చంపుకుంటూ పోవటం ధర్మం కాదని, ఛత్తీస్గఢ్ లో ఆదివాసీలను ఆపరేషన్ కగార్ తో ఊచకోత కోస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. మావోయిస్టులను ప్రభుత్వాలు సామాజిక కోణంలోనే చూడాలని మేధావులు, పౌర హక్కుల సంఘాలు కోరాయి. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఆయన సలహాలు తీసుకుంటామని, మావోయిస్టుల వైపు నుంచి ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ఉంటే రాష్ట్ర పోలీస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. మావోయిస్టులైనా, పోలీసులైనా, ఆదివాసీ గిరిజనులు ఎవరైనా ప్రాణం పోతే తీసుకురాలేవని, కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ చర్చను మనము దాన్ని ఆహ్వానించాలి. సమాజము చర్చించడం అనేది ఎప్పుడైనా, అది అటైనా ఇటైనా పిలిపించడము, లేదా వాళ్ళు బలహీనపడ్డారు కనుక వాళ్ళు వస్తున్నారు, లేదా వాళ్ళని పిలిచి మొత్తంగా వాళ్ళని అంతం చేస్తారు, లేదా ఇద్దరు కూర్చొని మాట్లాడండి. ఈ భిన్నమైనటువంటి ఏవైతే కోణాలు ఉన్నాయో, భిన్న కోణాలు జరిగే చర్చ, నా దృష్టిలో ఇన్ని కోణాల నుంచి చర్చ జరగడం ఏదైతుందో సమాజం నిరంతరంగా ఒక చలనంలో ఉంది. సమాజం ఇలా చర్చించడం అనేది మనందరం కూడా ఆహ్వానించవచ్చు. దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామనే టార్గెట్ తో ఆపరేషన్ కగార్ కు శ్రీకారం చుట్టారు హోంమంత్రి అమిత్ షా. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ డెడ్ లైన్ తో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. గతేడాది జనవరిలో మొదలైన ఆపరేషన్ కగార్ లో ఇప్పటి వరకు 400 మందికి పైగా మావోయిస్టులను చంపేశారు. 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో మావోయిస్టు కంచుకోట, అబూజ్మడ్ లో భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. దేశం నడిబొట్టిన కేంద్రం తన పౌరులపై వైమానిక దాడులు చేస్తూ రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ అంతర్యుద్ధం చేస్తున్నారని పౌర హక్కుల సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం ఎన్నోసార్లు వినిపించినా కార్యరూపం దాల్చింది మాత్రం 2004లోనే. ఉమ్మడి ఏపీకి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సర్కార్ మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ముందే పీపుల్స్ వార్ గ్రూప్ మిగిలిన సంస్థలతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుగా అవతరించింది. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన మావోయిస్టులు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. ప్రభుత్వంతో పాటు అప్పటి విరసన్ నాయకులు వరవర్రావు, కళ్యాణరావు వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తరపున రామకృష్ణ, సుధాకర్, గణేష్, జనశక్తి నుంచి అమర్, రియాజ్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి జానారెడ్డి సహా 8 మంది బృందం చర్చల్లో పాల్గొంది. భూమి లేని వారికి భూమి పంపిణీపై ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మళ్లీ జరుపుతామని ప్రకటించినా నిజానికి అవి విఫలమయ్యాయి. తర్వాత మావోయిస్టుల ఏరివేత మరింత ముమ్మరమైంది. ఈ చర్చల తర్వాత మావోయిస్టుల కదలికలపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి చేరింది. దీన్ని ఉపయోగించుకుని మావోయిస్టుల ఏరివేత ముమ్మరమైంది. పలుసార్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల చర్చలకు సిద్ధమని చెప్పడం, తర్వాత షరతులు పెట్టడం సర్వసాధారణమైంది. 2013లో చర్చలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల మధ్య సీరియస్ గా జరుగుతాయని భావించినా అవి విఫలమయ్యాయి. అప్పట్లో స్వామి అగ్నివేష్ మధ్యవర్తిత్వం వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఆపరేషన్ కగార్ను ఆపేలా లేదు. అడవుల్లో అన్నలపైనే కాదు, అర్బన్ నక్సలైట్ల పేరుతో సానుభూతి పరులను వదలటం లేదు ఈ ప్రభుత్వం. అలాంటిది మావోయిస్టులతో చర్చలు జరిపే ఛాన్సే లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్చలకు ఓకే అన్నా కాల్పుల విరమణ జరపబోమని, పోలీస్ అవుట్ పోస్టులను ఎత్తివేయటం కుదరదని తేల్చి చెప్పింది.